దొంగోనికి చెప్పే లాభం అనేది ఎన్నడో వెనకటి ముచ్చట. ఇప్పుడు దొంగోళ్ళు చెప్పులు, చెంచాలు, బజ్జీల బండి కాడ బోండాలనుకుంటా షీప్‌గా ఆలోచన చేస్తలేరు. కొడితే బాజాప్తా బ్యాంకు సొమ్ముకే సూటి పెట్టి బరాబర్ లూటీ చేస్తుర్రు. దానికి 'ధూమ్' సినిమా రేంజ్‌లా ప్లానింగ్ తోని పనే లేదు. ఓ కారు తాడుంటే చాలు మా పనితనం చూయించి పైసలు గమాయిస్తామని నిరూపిస్తుర్రు ఇట్లా. అదెందో గాని మనం అక్కరుండి అన్ని ఆప్షన్లు కరెక్ట్ కొత్తి 500 అని కొట్టినా గానీ సారీ ఏటీఎం మిషన్ల పైసలైపోయినాయి అని చూయిస్తుంటది. అదే ఈ దొంగగాలు ఎత్తుకుపోయి ఏటీఎంలలో మాత్రం పక్కా పైసలుంటాయి. చూస్తుంటే బ్యాంకుల తానకంటే పర్ఫెక్ట్ లెక్కలు ఈ దొంగల తానే ఉన్నట్టున్నాయేమో మరి. ఒడిశాల తురగడియా మార్కెట్ కాడ రాత్రిపూట రప్పరప్పొచ్చి ఏటీఎం చోరీకి ఎగ్దం ప్లాన్ వేసిరి మసిబట్టం ఒక పోళ్ళు. ఇక వాళ్ళు వచ్చిన కారుకు తాళ్ళు కట్టి ఏటీఎం మిషన్ బర్ర బయటికి గుంజిరి. ఇట్లా మిషన్ బయటికి రాగానే తాడుతో అమాంతం అవతల రోడ్డు గుంజుకపోని చూసిరు గాని గాసరం గంగల కలిసి తాడు పుటుక్కున దిగింది. దాంతోని మళ్ళా వెనకకొచ్చి టీమ్ స్పిరిట్ తోటి ముగ్గురు కూడి ముద్దుగా మళ్ళా దానికి తాడు గట్టి తీరా బండి అని స్పీడ్ మీద వేసుకపోయారు ఇట్లా ఏటీఎం మిషన్. ఏం తక్కువ దగ్గర 200 మీటర్ల దాకా ఇట్లనే ఏడ్చుకుంటూ పోయిరట. అటెం కండున్న పైసలు తీసుకొని పరారేరట. ఇక సీసీటీవీ ఫుటేజ్ తీసి కేసు రాసి దొంగగాలం దొరకబట్టే పనులున్నారు పోలీసులు ఇప్పుడు. కానీ చూడురే, కస్టమర్లకు కష్టం కావద్దని సవలతుల కోసం ఏటీఎం పెడితే అదే ఏటీఎం దొంగలకు ఎనీ టైం మనీ మిషన్ లెక్క అయిపోయింది. అయినా గంత పెద్ద మిషన్ తాడుతోని గుంజితే సప్పుడు వస్తుంది, ఎవరన్నా వస్తే దొరికిపోతామన్న భయం కూడా లేకుండా అంత ధైర్యంతో వేసుకపోయిరంటే మరి ఎన్నొద్దుల సంది రెక్కి చేసిర్రో ఏం కథనో.